వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగమైనటువంటి క్వాడ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో క్వాడ్ దీని యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. సో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, దీన్ని సింపుల్గా క్వాడ్ కూటమి అని పిలుస్తూ ఉన్నాం. సో ఇక్కడ అసలు ఈ క్వాడ్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటైంది, దానికి గల కారణాలు ఏంటి, మరి ఏ దేశానికి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రోద్బలంతో క్వాడ్ అనేటువంటిది ఏర్పాటు అవ్వడం జరిగింది, మరి దీనిలో క్వాడ్లో భారతదేశం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, ఎంత మేరకు ఉంది, ఏ దేశాలు క్వాడ్ కూటమిలో ఉండడం జరిగింది, మరి క్వాడ్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటైందంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకు ఏర్పడవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో లెట్ us స్టార్ట్. సో ముందుగా ఇక్కడ ఈ క్వాడ్ అనేటువంటి కూటమి ఏదైతే ఉందో, సో దీనిలో సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ క్వాడ్ అనేటువంటి కూటమిలో ఉన్నటువంటి దేశాల సంఖ్య 4 అండి. పేరులోనే ఉంది. సో క్వాడ్రిలేటరల్ అని పిలుస్తూ ఉంటాం. మ్యాథమెటిక్స్ మనం చూసినప్పుడు క్వాడ్రిలేటరల్ అనేటువంటి ఒక పాలిగాన్ ఉంటుంది. సో అంటే లైక్ ఇట్ హ్యాస్ 4 సైడ్స్ అన్నట్టు. క్వాడ్రిలేటరల్ అనేటువంటిది ఏంటి అంటే ద షేప్ ఆర్ఎల్స్ ద క్లోజ్డ్ బౌండరీ విచ్ హ్యాస్ 4 సైడ్స్ 4. సో అంటే క్వాడ్రిలేటరల్ 4 సైడ్స్ ఉంటా ఉన్నాయి. ఇక్కడ కూడా క్వాడ్రిలేటరల్లో 4 దేశాలు ఉంటాయి. సో 4 నెంబర్ 4 దేశాలు ఉంటాయి. సో ఆ దేశాలు ఏ దేశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ మన భారతదేశం అని అనుకుంటే ఈ ప్లేస్లో భారతదేశం ఉంటుంది. వెస్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటుంది, ఇక్కడ ఇండియా ఉంటుంది. ఈస్టర్న్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో జపాన్ అనేటువంటి ఇంకొక దేశం ఉంటుంది. ఇంకా ఈ సైడ్లో కింద చూస్తే ఇండియాకి కింద ఈ ప్లేస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆస్ట్రేలియా అనేటువంటి ఒక దేశం అయితే ఉంటా ఉంది. సో ఆస్ట్రేలియా అనేటువంటి దేశం. సో ఇక్కడ ఈ దేశాల 4 కనుక మనం జాయిన్ చేస్తే, ఈ దేశాలు 4 దేశాలు కనుక మనం జాయిన్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఈ విధంగా షేప్ అనేటువంటిది వస్తూ ఉంది. చూడవచ్చు, ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్ అండ్ ఇదొక సైడ్, 4 సైడ్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, సో క్లోజ్డ్ పాలిగాన్, క్లోజ్డ్ బౌండరీ షేప్ ఫిగర్. సో 4 సైడ్స్ వస్తూ ఉంది. సో అందుకోసం దీన్ని ఏమన్నామంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్గా పిలిచాం, క్వాడ్ కూటమిగా పిలిచాము. సో ఇక్కడ యుఎస్ఏ ఉంది, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాన్ 4 దేశాల కలయిక ఇక క్వాడ్ కూటమిగా ఏర్పాటు అవడం జరిగింది. దాని తర్వాత మరి క్వాడ్ కూటమి అనేటువంటిది ఎందుకు ఏర్పడింది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే ఇండియాకి దగ్గరన మనకి ఇండియన్ ఓషన్ అనేటువంటిది ఉంటా ఉంది. సో ఇండియాకి దగ్గరలో ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం అనేటువంటిది ఉంటా ఉంది. ఇంకా దాని తర్వాత చూసుకున్నట్లయితే జపాన్కి, ఆస్ట్రేలియాకి, ఇటు పక్క ఉన్నటువంటి యుఎస్ఏకి మధ్యలో ఈ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం. సో ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం అయినటువంటి పసిఫిక్ మహాసముద్రం ఉంటా ఉంది. సో ఈ ప్లేస్లో, సో ఈ ప్లేస్ అంతా కూడా సో పసిఫిక్ మహాసముద్రం అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా పసిఫిక్ మహాసముద్రమే ఉంటా ఉంది, పసిఫిక్ ఓషన్గా పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ సో ఇండియన్ ఓషన్ పైన అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రం పైన కంట్రోల్ చేయడానికి ఈ పసిఫిక్ సముద్రం నుంచి అదేవిధంగా హిందూ మహాసముద్రం నుంచి ఈ దేశాలకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ దేశాలకు రావాల్సినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పొందటానికే ఈ దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పాటు అవడం జరిగింది అండి. మరి ఎందుకు ఏర్పాటైన ఈ దేశాలు మాత్రమే ఎందుకు ఒక కూటమిలాగా ఏర్పాటైనాయి అంటే ఈ దేశాలపైన చైనా అనేటువంటి ఒక దేశం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది అండి. సో ఇక్కడ మనం చూడవచ్చు పసిఫిక్ మహాసముద్రంలోనే సౌత్ చైనా సీ, సో దక్షిణ చైనా సముద్రం అనేటువంటిది ఉంటా ఉంది అండి. సో ఇక్కడ పసిఫిక్ ఓషన్ దగ్గరనే దక్షిణ చైనా సముద్రం, దీన్ని సౌత్ చైనా సీగా పిలుస్తూ ఉంటాం. సో ఈ సౌత్ చైనా సీ పైన పూర్తి ఆధిపత్యం అంతా కూడా చైనా దేశం ప్రదర్శిస్తూ ఉంది అండి. ఇంకొక అంశం ఏంటి అంటే ఈ దక్షిణ చైనా సముద్రం పైన పూర్తి ఆధిపత్యం చైనా ప్రదర్శిస్తూ ఉంది. ఇంకొక చెప్పుకోవాలి అంటే ఇక్కడ పసిఫిక్ మహాసముద్రాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి ఆలోచనల్లో చైనా చేస్తూ ఉంది.
హిందూ మహాసముద్రాన్ని దానితో పాటు పసిఫిక్ సముద్రాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి ఆధిపత్యం చేసేటువంటి ఆలోచనలో చైనా దేశం కనిపిస్తూ ఉంది. సో అందుకోసం ఆ చైనా దేశాన్ని కట్టడి చేయడానికే ఈ దేశాలన్నీ కూడా 4 దేశాలన్నీ కూడా ఏకమవడం జరిగింది అండి. ఓకేనా. సో ఎందుకు ఈ క్వాడ్ అనేటువంటి కూటమి ఏర్పాటు అయింది అంటే చైనా దేశం ఏదైతే సౌత్ చైనా సీ పైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ క్రమేపీ హిందూ మహాసముద్రం కావచ్చు, పసిఫిక్ మహాసముద్రం కావచ్చు, వీటిపైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి సందర్భాన ఆ దేశాన్ని కట్టడి చేయడానికి ఈ దేశాలు వారి యొక్క హక్కులను పొందడానికే ఈ యొక్క క్వాడ్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మెయిన్ ఎజెండా. సో ఉన్నటువంటి దేశాలు ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా అయితే ఈ దేశాలు సభ్యులుగా ఉండడం జరిగింది. మెయిన్ రీజన్ ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్ అండి. సో అంటే ఈ పసిఫిక్ మహాసముద్రం కానీ, హిందూ మహాసముద్రం కానీ, ఈ ప్రాంతాలలో ఎకనామిక్ అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, ట్రాన్స్పోర్టేషన్ రవాణాపరమైనటువంటి అంశాలు, ట్రేడ్ వ్యాపారం సంబంధమైనటువంటి అంశాలు పైన వీళ్ళందరికీ కూడా యాక్సెస్ ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవడానికి కూటమి అనేటువంటిది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే అసలు క్వాడ్ అనేటువంటి ఒక కూటమి ఏర్పాటు అవ్వాలి అని ముందుగా ప్రపోజల్ పెట్టినటువంటి వ్యక్తి జపాన్ దేశానికి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ షింజో అబే గారు. సో షింజో అబే గారు 2007లోనే 2007వ సంవత్సరంలో ఆయన ప్రైమ్ మినిస్టర్గా జపాన్ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన క్వాడ్ అనేటువంటి కూటమి ఏర్పాటైతే ఆ దేశానికి రావాల్సినటువంటి, అదేవిధంగా మిగిలిన దేశాలకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రపోజల్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇంకా దాని తర్వాత మాట్లాడుకున్నట్లయితే సో 2007లో ఆయన ప్రపోజల్ పెట్టారు. పెట్టిన వెంటనే అది ఆమోదం అయితే తెలపలేదు, ఈ దేశాలన్నీ కూడా ఆమోదం అయితే తెలపలేదు. దాని తర్వాత మళ్ళీ 2012లో సో 2012 డిసెంబర్లో మళ్ళీ జపాన్ దేశానికి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే గారు మళ్ళీ ప్రపోజల్ పెట్టారు అండి. సో అప్పుడు పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటి అంటే డెమోక్రాటిక్ సెక్యూరిటీ డైమండ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి అని. ఏర్పాటు చేయాలి అని ఆయన ప్రపోజల్ పెట్టారు. సో మనం చూడవచ్చు ఇక్కడ ప్రపోజల్లో డెమోక్రాటిక్, ఇప్పుడు నేను ఏదైతే దేశాలు చెప్తా ఉన్నానో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి జపాన్ అనేటువంటి దేశం కానీ, ఆస్ట్రేలియా అనేటువంటి దేశం కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటువంటి దేశము కానీ, దాని తర్వాత మన భారతదేశము కానీ, ఈ 4 దేశాలు కూడా ఈ దేశాలలో ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనేటువంటిది ఉంటా ఉన్నది. సో ఈ 4 దేశాల్లో కూడా డెమోక్రసీ అనేటువంటిది, ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉన్నటువంటి దేశాలు అన్నమాట. సో అందుకోసమే డెమోక్రటిక్ అనేటువంటి పదాన్ని వాడారు. దాని తర్వాత సెక్యూరిటీ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారు అంటే ఈ దేశాలకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి సెక్యూరిటీ అనేటువంటి ఒక పదాన్ని వాడారు. ఇక దాని తర్వాత ఈ డైమండ్ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారు అంటే మనకి డైమండ్ షేప్ చూడొచ్చు, వజ్రం యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది అండి, ఇంచుమించుగా రాంబస్, ఈ విధంగా డైమండ్ యొక్క ఆకారం అనేటువంటిది ఉంటా ఉంది, రాంబస్ యొక్క షేప్ అనమాట. సో ఈ దేశాలన్నింటినీ కూడా వరల్డ్ మ్యాప్లో, ఈ 4 దేశాలన్నింటినీ కూడా ప్రపంచ మ్యాప్లో మనం వాటిని ప్లాట్ చేస్తే ఆ దేశాలను మనం జాయిన్ చేస్తే వచ్చేటువంటి షేప్ కూడా, ఆకారం కూడా ఈ విధంగానే ఉంటుంది. సో డైమండ్ రూపంలో లేదా రాంబస్ రూపంలో ఈ విధంగా ఉంటుంది. సో అందుకోసమే ఆయన డెమోక్రటిక్ సెక్యూరిటీ డైలాగ్ అనేటువంటి పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది 2012లో. ఎవరండి? జపాన్ దేశానికి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి, అంటే ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ కాదు, మాజీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే గారు ప్రపోజ్ చేశారు. మరి అది సక్సెస్ అయిందా అంటే అవలేదండి. సో 2012లో ప్రపోజ్ చేసింది కూడా ఫెయిల్ అవటం జరిగింది. సో ఈ దేశాలన్నీ కూడా ముందుకు రాలేదు. సో అందుకోసం అది ఫెయిల్ అవటం జరిగింది. ఇక దాని తర్వాత ఫైనల్గా మళ్ళీ 2017లో, అంటే 5 సంవత్సరాల తర్వాత నవంబర్ 2017లో మళ్ళీ అన్ని దేశాలు కలిసి మళ్ళీ జపాన్ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క అభ్యర్థన మేరకు మళ్ళీ 4 దేశాలు కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఎప్పటి నుంచో
ఈ 4 దేశాల కూటమి ఏర్పడాలి అని ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉందో ఆ ప్రపోజల్ 2017లో 4 దేశాలు కూడా కలిసి కూర్చొని చర్చలు చేసుకొని సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అనేటువంటివి ప్రిపేర్ చేసుకొని ఫైనల్గా క్వాడ్ అనేటువంటి ఒక కూటమిని వీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండి. అర్థమైందా? సో ఫైనల్గా ఈ క్వాడ్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సో ఫైనల్గా 2017 నవంబర్లో జరిగినటువంటి చర్చలు ఈ 4 దేశాల మధ్య ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 4 దేశాల మధ్య జరిగినటువంటి చర్చల సారాంశంగా మనకి క్వాడ్ అనేటువంటి కూటమి ఏర్పాటు అవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో మెయిన్ ఎజెండా ఎక్కడ ఏంటి అండి? ఈ క్వాడ్ అనేటువంటిది ఏర్పాటు అవడానికి గల కారణం మెయిన్ ఎజెండా ఏంటి? చైనాకి దేశానికి వ్యతిరేకంగా అంటే చైనా వారు ఈ 4 దేశాలకు సంబంధించినటువంటి హక్కులను పొందనీయకుండా అడ్డుకుంటా ఉన్నది. దక్షిణ సముద్రంలో కానీ, దక్షిణ చైనా సముద్రంలో కానీ, పసిఫిక్ రీజియన్లో కానీ, ఇండియన్ ఓషన్లో కానీ చైనా వాళ్ళు ఈ దేశాలకు వ్యతిరేకంగా అనేక కట్టడాలు నిర్మిస్తూ ఉన్నారు, పోర్ట్ ఏరియాలను డెవలప్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ కూడా ఈ 4 దేశాలకి సెక్యూరిటీ పరంగా, భద్రత పరంగా ముప్పు సంభవించేటువంటి అంశాలు. సో ఆ చైనాని కట్టడి చేయడానికే ఈ క్వాడ్ అనేటువంటి కూటమి ఈ 4 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో చూడవచ్చు మీరు 2017లో ఏర్పాటు చేశారు. సో దీనిలో మనకి చూసుకున్నట్లయితే ఆ టైంలో అమెరికా యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు, ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నారు, జపాన్ దేశం నుంచి షింజో అబే ఉన్నారు, దాని తర్వాత ఆస్ట్రేలియా నుంచి అల్బనీసా. సో 4 మెంబర్స్ అయితే ఉండటం జరిగింది. సో ఇక్కడ నుంచి క్వాడ్ అనేటువంటిది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో మ్యాప్లో కనుక చూస్తే ఈ విధంగా మనకు ప్రొజెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ఇండియా ఉంటుంది, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటుంది, ఇక్కడ జపాన్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. 4 దేశాలు కలిసి ఒక కూటమిగానే క్వాడ్ అనేటువంటి కూటమిగా ఏర్పాటు అవ్వడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు క్వాడ్ నేషన్స్ చైనా. సో చైనాకి వ్యతిరేకంగా క్వాడ్ అనేటువంటి కూటమి ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరి ఎందుకు దీనిలో మెంబర్గా జాయిన్ అయింది, క్వాడ్లో మెంబర్గా జాయిన్ అయింది అంటే యుఎస్ఏకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీస్ లేదంటే బైపోలర్గా పిలుస్తాము అండి. ప్రపంచంలో పవర్ అనేటువంటిది లేదా ఆధిపత్యం అనేటువంటిది 2 దేశాల మధ్య ఉండేది. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి లేదా వెస్టర్న్ బ్లాక్ నుంచి చూసుకున్నట్లయితే పవర్ అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రోల్లో ఉండేది. ఈస్టర్న్ సైడ్ చూసుకున్నట్లయితే, సో తూర్పు సైడ్ చూసుకున్నట్లయితే ఈస్టర్న్ బ్లాక్గా దీన్ని లీడింగ్ చేస్తూ రష్యా వాళ్ళు ఉండేవాళ్ళండి. సో ప్రపంచం అనేటువంటిది బైపోలార్గా అంటే 2 పవర్లు కలిగినటువంటి ఇదిగా కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో వెస్టర్న్ పార్ట్ అంతా కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రోల్లో, ఈస్టర్న్ పార్ట్ అంతా కూడా రష్యా కంట్రోల్లో ఉండటం జరిగింది. సో 2 దేశాలే బైపోలార్ కంట్రీస్గా పిలుస్తూ ఉంటారండి. ఓకేనా? సో 2 దేశాలని బైపోలార్ కంట్రీస్గా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు క్రమేపీ రాను ఈ 2 దేశాలతో పాటు చైనా కూడా అదే విధంగా ఆ పవర్ హబ్గా మారుతూ ఉన్నది క్రమేపీ. సో చైనా దేశము కూడా వన్ ఆఫ్ ది పవర్ హబ్గా మారుతూ ఉన్నది. ఇంకొకటి ఆసియా ఖండంలోనే ఈ చైనా అనేటువంటి దేశం ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంది. ఓకేనా? సో ఆసియా ఖండంలో లేదంటే తూర్పు ఆసియా, ఈస్ట్ ఏషియాలో ఈ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది క్రమేపీ పెరుగుతూ ఉంది. సో ఆసియా ఖండం పైన చైనా యొక్క ప్రభావం అనేటువంటిది పెరగటం అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఇష్టం లేదు. అర్థమైందా? సో ఆల్రెడీ ప్రపంచంలో రెండు పవర్ హబ్స్ ఉన్నాయి. ఒకటి యుఎస్ఏ, రెండోది రష్యా, మూడవది చైనా రావటము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఇష్టం లేదు. సో అందుకోసం చైనాని కట్టడి చేయడానికే ఈ యుఎస్ఏ కూడా క్వాడ్ కూటమిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే మరి ఆస్ట్రేలియా అనేటువంటి ఒక దేశం మరి ఎందుకు ఈ కూటమిలో జాయిన్ అయ్యింది అంటే కారణం ఏంటి అంటే చైనా దేశము ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రాంతాలని కూడా కబ్జా చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. సో ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి ల్యాండ్ పైన, భూమి పైన
ఆ దేశంలో ఉన్నటువంటి వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, మౌలిక వసతులపైన, పాలిటిక్స్, ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలపైన చైనా యొక్క ప్రభావం అనేటువంటిది గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉన్నది. సో అందుకోసమే చైనా యొక్క ప్రభావాన్ని కట్టడి చేయడానికి ఈ ఆస్ట్రేలియా కూడా క్వాడ్ అనేటువంటి గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి జపాన్ అనేటువంటి ఒక దేశము కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వటం జరిగింది. కారణం ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఏం మాట్లాడుకున్నాం, దక్షిణ చైనా సముద్రం గురించి ఏమంటామండి, సౌత్ చైనా సీ అంటాం. సో దీనిపైన ఆధిపత్యం అనేటువంటిది క్రమేపీ చైనా యొక్క ఆధిపత్యం అనేటువంటిది పెరుగుతూ వస్తూ ఉన్నది. బట్ ఈ నీటిపైన, ఈ సముద్రం పైన, ఈ యొక్క వాటర్ పైన జపాన్ దేశానికి కూడా హక్కు అనేటువంటిది ఉంది. మరి ఈ వాటర్ పైన జపాన్ ఏదైతే హక్కు ఉందో దానిని వినియోగించుకోకుండా చైనా అడ్డుకుంటా ఉంది. సో అందుకోసమే జపాన్ దేశము కూడా క్వాడ్ అనేటువంటి కూటమిలో జాయిన్ అవ్వటం జరిగింది. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి ఇండియా ఎందుకు జాయిన్ అయింది, ఇండియా క్వాడ్లో ఎందుకు జాయిన్ అయింది మనందరూ తెలుసు. ఎప్పటి నుంచో ఇండియాకి చైనాకి మధ్య సరిహద్దు గొడవలు అనేటువంటివి ఎప్పటి నుంచో ఉండటం జరిగింది మిత్రమా. మనందరికీ తెలుసు రెండు దేశాలకి కూడా ఈ ప్రాంతంలో మెక్మోహన్ లైన్ అనేటువంటి అంశానికి సంబంధించి సరిహద్దులు గొడవలు ఉండటం జరిగింది. ఈ ప్రాంతంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సంబంధించి సరిహద్దు గొడవలు ఉండటం జరిగింది. ఈ ప్రాంతంలో తవాంగ్ అనేటువంటి ప్లేస్ దగ్గర కూడా రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవలు ఉండటం జరిగింది. దాని తర్వాత సిక్కింకి, భూటాన్కి, చైనాకి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి డోక్లామ్ అనేటువంటి ఒక వ్యాలీకి సంబంధించి, డోక్లామ్ అనేటువంటి ఒక లోయకు సంబంధించి కూడా ఈ యొక్క సరిహద్దు గొడవలు అనేటువంటి ఎప్పటి నుంచో కూడా రెండు దేశాల మధ్య ఉండటం జరిగింది. దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించి కూడా, సో అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి సంబంధించి కూడా రెండు దేశాల మధ్య డిస్ప్యూట్స్ ఎప్పటి నుంచో కూడా ఉండటం జరిగింది. సో దానిని పురస్కరించుకొని చైనాని కట్టడి చేయాలి అంటే ఇండియా ఇంకొన్ని దేశాలతో కలిసి భాగస్వామ్యంగా ఉండాలి. అందుకోసమే ఇండియా కూడా క్వాడ్ అనేటువంటి కూటమిలో మెంబర్గా జాయిన్ అవ్వటం జరిగింది. నెక్స్ట్ అంశంగా చూసుకున్నట్లయితే మరి ఇండియా ఏదైతే క్వాడ్ కూటమిలో జాయిన్ అయిందో ఇండియాకి కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి? మరి ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా, ఉత్తుపుణ్యానికి జాయిన్ అయితే కుదరదు కదా. సో ఇండియాకి కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఏదైనా కానీ భవిష్యత్తులో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం కనుక సంభవిస్తే, యుద్ధం అనేటువంటిది సంభవిస్తే భవిష్యత్తులో ఆ సమయంలో ఖచ్చితంగా ఈ క్వాడ్ అనేటువంటి అగ్రిమెంట్ ద్వారా భారతదేశానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా ఆస్ట్రేలియా అనేటువంటి ఒక దేశం, అదేవిధంగా జపాన్ అనేటువంటి ఒక దేశం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ క్వాడ్ అగ్రిమెంట్ ప్రకారం. సో ఇది ఒక బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు. సో రెండు దేశాల మధ్య ఎప్పుడైనా కానీ వార్ సిచ్యువేషన్ వచ్చినా కానీ, ఇంకేదైనా ఇష్యూస్ వస్తే కానీ, వచ్చినటువంటి సమయంలో ఈ మిగిలినటువంటి మూడు దేశాలు కూడా భారతదేశం వైపే నిలబడాల్సి ఉంటుంది ఈ క్వాడ్లో చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్ ద్వారా. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ల్యాండ్ గ్రాబ్ అటెంప్ట్స్ అండి. సో ఇక్కడ ఈ ఒక పక్క పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఒక పక్క చైనా వాళ్ళు కానీ భారతదేశానికి చెందినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా మ్యాప్ అనుకుంటే, ఈ ప్రాంతంలో, సో ఈ ఏరియాని పాకిస్తాన్ కబ్జా చేయాలని చూస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చైనా దేశం కబ్జా చేయాలని చూస్తూ ఉంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని మనం కట్టడి చేయాలి అంటే ఇట్లా క్వాడ్ అనేటువంటి గ్రూప్ యొక్క సపోర్ట్ అనేటువంటిది నీడ్ ఉంది. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉన్నా కానీ క్వాడ్ అనేటువంటి గ్రూప్లో ఉన్నటువంటి దేశాలు భారతదేశం వైపు నిలబడతాయి కాబట్టి సో ఇదొక అడ్వాంటేజ్గా మనం మాట్లాడుకోవచ్చు అండి. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి, మల్టీపోలార్ వరల్డ్ రీజనల్ సూపర్ పవర్.
సో ఆసియా ఖండంలో చైనా అనేటువంటి దేశం ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఈ ఏకైక దేశము భారతదేశమే. అమెరికా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, ఆసియా ఖండంలో చైనా యొక్క ఆధిపత్యం పెరుగుతూ ఉంది క్రమేపీ. దాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి దేశం, ఆ సత్తా కలిగినటువంటి దేశం, ఏకైక దేశం భారతదేశమే అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది అమెరికా వాళ్ళు మనతో స్టిల్ ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగానే అమెరికా వాళ్ళు ఇండియాకి, మన ఇండియన్ గవర్నమెంట్కి రీసెంట్గా అపాచీ అనేటువంటి హెలికాప్టర్లని అందించడం జరిగింది. అపాచీ అనేటువంటి హెలికాప్టర్లని భారతదేశానికి ఇచ్చారు. దాని తర్వాత MQR-9 అనేటువంటి డ్రోన్లని కూడా, MQR-9 అనేటువంటి డ్రోన్స్ని కూడా అమెరికా వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అంటే ఫ్రీ అయితే కాదు కానీ డబ్బుల కోసం ఇచ్చారు. బట్ ఇచ్చేవాళ్ళు కూడా కావాలి కదా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు కూడా కావాలి కదా. సో అందుకోసమే ఈ టెక్నాలజీ అంతా కూడా అమెరికా ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంశాలు, సవాళ్ళు చూసుకున్నట్లయితే చైనా ఒక పక్క, క్వాడ్ దేశాలన్నీ ఒక పక్క. దీనికి సంబంధించినటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సౌత్ చైనా సీ ఏదైతే నేను మాట్లాడుతూ ఉన్నానో, సో దీనిపైన ఆధిపత్యం అనేటువంటిది చైనా స్టిల్ ఇప్పటికీ కూడా ప్రదర్శిస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ దేశాలన్నీ కూడా, ఈ సౌత్ చైనా సీ చుట్టూ ఉన్నటువంటి దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని వీళ్ళు అప్రోచ్ అయ్యారు. దాన్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటారు. సో అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు వారు ఒక జడ్జిమెంట్ అనేటువంటిది పాస్ చేశారు అండి. ఏ జడ్జిమెంట్ పాస్ చేశారు అంటే, సౌత్ చైనా సీ ఏదైతే ఉందో, ఈ సౌత్ చైనా సీ చుట్టూ ఉన్నటువంటి దేశాలకి కూడా దీనిపైన హక్కు అనేటువంటిది ఉంటుంది అని వీళ్ళు జడ్జిమెంట్ని పాస్ చేశారు. బట్ ఆ జడ్జిమెంట్ని చైనా వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కూడా వారు అంగీకరించడం లేదు. సో ఇదొక ఛాలెంజ్గా మనం చెప్పుకోవచ్చు అండి. దాని తర్వాత చూసుకున్నట్లయితే, దాని తర్వాత ఇంకొక సవాలుగా చూసుకున్నట్లయితే, ఇంకొక సవాలు ఏంటి అంటే, చైనా దేశము ఆసియన్ కూటమికి దగ్గరగా అవుతూ ఉన్నది అండి. సో చైనా దేశము ఆసియా కూటమికి దగ్గరగా అవుతూ ఉంది. సో ఈ 4 దేశాలు క్వాడ్ అనేటువంటి కూటమి ఏర్పాటు చేశారు అని, అందుకోసం చైనా వాళ్ళు ఆసియన్ కూటమికి దగ్గర అవుతా ఉన్నారు. మరి ఆసియన్ కూటమి అంటే దీన్నే మనం ఏమంటాము అండి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్గా పిలుస్తూ ఉంటాం. అసోసియేషన్ ఆఫ్, సో దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి ఇంపార్టెంట్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఇదొక కూటమి. సో ఈ కూటమికి చైనా వాళ్ళు దగ్గర అవుతూ ఉన్నారు. దాని తర్వాత ఇంకొక కూటమి ఉంటుంది, అదే ద రీజనల్ కోఆపరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటామండి. ఓకేనా. సో RCEP, రీజనల్ కోఆపరేషన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఇంకొక సమూహం ఉంది. దానికి కూడా ఈ చైనా వాళ్ళు దగ్గర అవుతూ ఉన్నారు. సో ఇవి రెండు కూడా ఛాలెంజెస్గా, క్వాడ్ ముందు ఉన్నటువంటి సవాళ్ళుగా మనం చూడొచ్చు. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే, ఈ ఆసియన్ కూటమి అనేటువంటిది మరి ఎందుకు చైనా అంటే లైక్ మనకి భారతదేశానికి కూడా ఈ ఆసియన్ కూటమి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. చూసుకున్నట్లయితే ఇక్కడ చైనాకి అతి చేరువలో ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మయన్మార్ అనేటువంటి దేశం, థాయిలాండ్ అనేటువంటి దేశం, సింగపూర్ కానీ, మలేషియా, కంబోడియా, ఫిలిప్పైన్స్, లావోస్, వియత్నాం, బ్రునై, ఇండోనేషియా, ఇవన్నీ కూడా ఈ దేశాలన్నింటినీ కూడా కలిపి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేటువంటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. సో వీటి దగ్గరికి చైనా వాళ్ళు పోతూ ఉన్నారు. సో అది క్వాడ్ గ్రూప్కి ఒక సవాల్గా మారుతూ ఉంది. నెక్స్ట్ అంశం, సో ఇంకొక అంశం చూసుకున్నట్లయితే ఎకనామిక్ పవర్ ఆఫ్ చైనా. ఇంకా రీసెంట్ జరిగినటువంటి అంశాలు ఏంటి అంటే, రీసెంట్గా మన న్యూస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే, ఈ క్వాడ్ అనేటువంటి కూటమి ఏదైతే చైనా దేశానికి వ్యతిరేకంగా ఏర్పాటైందో
ఆ దేశానికి దగ్గరగానే ఆ దేశం దగ్గర నుంచే జపాన్ కానీ ఆస్ట్రేలియా లాంటి దేశాలు డబ్బుని అప్పు తెచ్చుకుంటా ఉన్నారు. సో ఇదొక సవాల్గా మనం మాట్లాడుకోవచ్చు అండి. ఇక దాని తర్వాత ఈ క్వాడ్కి సంబంధించినటువంటి సమిట్స్ చూస్తే మొట్టమొదటి సమిట్ క్వాడ్కి సంబంధించింది 2021లో జరిగింది. సో 2021 మార్చ్ 12న ఫస్ట్ క్వాడ్ సమిట్ అనేటువంటిది జరగడం జరిగింది. సో మార్చ్ 12, 2021 ఈ ఫస్ట్ క్వాడ్ సమిట్ అనేటువంటిది జరగడం జరిగింది. రెండవది మనం మాట్లాడుకున్నట్లయితే సెప్టెంబర్ 2021 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగింది మొట్టమొదటి క్వాడ్. మూడవది చూసుకున్నట్లయితే జపాన్ దేశంలో, నాలుగవది జపాన్లో, ఐదవది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. సో సెప్టెంబర్ 21న క్వాడ్ అనేటువంటి సమిట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగింది, ఐదవది. ఆరవది మాత్రం నెక్స్ట్ ఇయర్ 2025లో ఇండియాలో జరగబోతూ ఉంది. సో డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ప్రస్తుతానికి ఈ క్వాడ్ సమిట్లు ఇప్పటి వరకు 5 సమిట్స్ అయితే జరగడం జరిగింది. సో 5 మాత్రమే జరిగినాయి. సో 6th ఇండియాలో జరగబోతూ ఉంది. సో 6th సమిట్ వెరీ ఇంపార్టెంట్. 6th క్వాడ్ సమిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటి అంటే భారతదేశము ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది కాబట్టి సో వీటిపైన క్వశ్చన్స్ అనేటువంటివి రావడానికి చాలా పాసిబిలిటీ అనేటువంటిది ఉన్నది. ఈవెన్ మొన్న రీసెంట్గా టీజీపీఎస్సీ వారు నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు క్వాడ్కి సంబంధించి. ఏమని క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు అంటే ఈ క్వాడ్కి సంబంధించినటువంటి అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ క్రింది వానిలో ఏ దేశము క్వాడ్ సమూహంలో సభ్యునిగా ఉంది అనేటువంటి అంశాన్ని మొన్న రీసెంట్గా జరిగినటువంటి టీజీపీఎస్సీ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో అడగటం జరిగింది. ఓకేనా? సో మనకు గుర్తుపెట్టుకోగలం 4 దేశాలు. సో క్వాడ్లో ఉన్నటువంటి దేశాలు భారతదేశంతో పాటు జపాన్ అనేటువంటి ఒక దేశం, ఆస్ట్రేలియా అనేటువంటి ఒక దేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటువంటి దేశం. ఇక ఫ్యూచర్లో అడగడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ చూసుకున్నట్లయితే క్వాడ్ అనేటువంటి సమిట్ అంటే నెక్స్ట్ 2025కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతా ఉన్నది అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. సో భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతా ఉన్నది అండి. ఓకే, సో చూడవచ్చు ఇక్కడ. ఇంకా ఫర్దర్గా ఈ క్వాడ్కి సంబంధించి ప్రీవియస్ టైమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ. సో ద క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ ఇండియా, USA, Japan and Australia. Okay, so among the following, what is the common among all the quad countries అండి? సో ఇక్కడ ఏమన్నారు అంటే క్వాడ్ సమూహంలో భారతదేశము, USA, జపాన్ మరియు ఆస్ట్రేలియా ఉన్నాయి. క్రింది వాటిలో అన్ని క్వాడ్ దేశాలలో సాధారణమైనటువంటి అంశం ఏంటి అని అడుగుతా ఉన్నారు అండి. అంటే 4 దేశాల్లో కామన్గా ఉన్నటువంటిది ఏంటి అనేటువంటి క్వశ్చన్ అడిగారు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ క్వాడ్కి సంబంధించి అడిగిన దానిలో. సో ఆప్షన్స్లో స్టేట్మెంట్స్లో 1 చూస్తే ఆల్ ఆర్ ఏషియన్ మెంబర్ స్టేట్స్ అండి. అంటే అన్ని దేశాలు కూడా ఆసియన్ మెంబర్స్ అని అంటూ ఉన్నారు. మరి అవునా కాదా? రెండవది దే ఆర్ డెమోక్రటిక్ కంట్రీస్ అండ్ హ్యావ్ సిమిలర్ మ్యారిటైమ్ ఇంట్రెస్ట్ అండి. సో రెండో ఆప్షన్ ఏంటి అంటే ఈ 4 దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశాలు. 4 దేశాలకి కూడా సేమ్ ఇండో పసిఫిక్ మహాసముద్రం పైన 4 దేశాలకి కూడా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంది అంటూ ఉన్నారు రెండో దానిలో. మూడవ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే సార్క్ కంట్రీస్ అంటూ ఉన్నారండి. సార్క్ కంట్రీస్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ కంట్రీస్, ఈ 4 దేశాలు అంటున్నారు. మరి అవునా కాదా? నాలుగవది ఆల్ ద అబో, అన్ని స్టేట్మెంట్స్ సరైనవి అని అంటూ ఉన్నారు. సో ఆన్సర్ ఏమై ఉండొచ్చండి? వాట్ మైట్ బి ది ఆన్సర్? ఎస్, ఎగ్జాక్ట్లీ సెకండ్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ 4 దేశాలు కూడా డెమోక్రటిక్ కంట్రీస్ అండి. 4 దేశాలు కూడా డెమోక్రటిక్ కంట్రీస్, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి దేశాలు. 4 దేశాలకు కూడా ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజియన్ పైన, సో ఇండో పసిఫిక్ రీజియన్ పైన ఆధిపత్యాన్ని చెలాయించడం, దాంతోపాటు వాటిపైన హక్కులను పొందేటువంటి ఉద్దేశంతో ఈ క్వాడ్ అనేటువంటి కూటమి ఏర్పాటు అవటం జరిగింది అండి. ఓకేనా? సో ఇంకొక అంశం
సో విచ్ కంట్రీస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్వాడ్ గ్రూప్? సో క్వాడ్ గ్రూప్లో కానిటువంటి దేశాలు ఏవని అడిగారు. సో సింపుల్ క్వశ్చన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఉన్నాం. సో 1 USA, 2 ఆస్ట్రేలియా, 3 రష్యా అండ్ 4 ఇండియా. సో ఏ దేశాలు కానివి? సో దీనికి ఆన్సర్ రష్యా. సో రష్యా అనేటువంటి దేశం క్వాడ్లో సభ్యులుగా లేవు అండి. ఓకే, సో ఇది క్వాడ్కి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.